ఏ అందాన్ని చూసి నువ్వు రెచ్చిపోయావో ఆ అందానికే పెట్టారు నీకు ముళ్ళు. నీ శరీరంలో వింత రోగాలు చూసుకో ఒకసారి. ఏ జ్ఞానాన్ని చూసి నువ్వు రెచ్చిపోయావో ఆ జ్ఞానం చేత నువ్వు చిక్కులో పడ్డావు. ఏ కుటుంబాన్ని చూసి నువ్వు రెచ్చిపోయావో ఆ కుటుంబమే నిన్ను రోడ్డు మీద లాగేసింది. నువ్వు దేన్ని బట్టయితే గర్వపడతావో, నువ్వు దేన్ని బట్టయితే అతిశయిస్తావో అది నీకు లేకుండా చేసేస్తారు. దేన్ని బట్టయితే నువ్వు విర్రవీగుతావో దేవుని ఎదుట అది నీకు లేకుండా చేసేసే మహారోషం గల దేవుడు ఆయన. ఆలోచించు. గర్వం చేత ఫరోను తన సైన్యం రెచ్చిపోయారు. అన్యాయంగా ఇశ్రాయేలుని ఇసికించారు, బాధ పెట్టారు. వింత వింత తెగుళ్ళు పంపించారు, వింత గడ్డలు పంపించారు శరీరం మీదకి. ఇంకా దేవుడే పంపిస్తే ఇంకెలా ఉంటుందండి శిక్ష? దేవుని కోపం రగులుకుంటే ఎలా ఉంటది? వింత రోగాలు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఏమీ లేదంటారు. ఎంత ఖర్చు పెట్టి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళు, ఏమీ లేదండి, అంత నార్మల్ రిపోర్ట్స్ అండి, అన్ని మామూలే ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అది దేవుడు పెట్టిన పనిష్మెంట్. అది డాక్టర్కి ఎలా అర్థం అవుద్ది? నీ గర్వానికి దేవుడిచ్చిన బహుమానం అది. నీ అహంకారానికి దేవుడిచ్చిన పారితోషకం అది. ఎవ్వడు రెచ్చిపోవటానికి లేదు ఈ భూమి మీద. ఏ వ్యక్తి రెచ్చిపోవటానికి లేదు. అది ఏ దేశం ఆడైనా, ఏ వ్యక్తి అయినా, ఆడైనా, మొగైనా, చిన్నైనా, పెద్దైనా రెచ్చిపోతే పుచ్చిపోతారు దేవుని చేతిలో. గర్వం అనేది చాలా డేంజరస్ పాపం అండి. అన్ని పాపాలకి మూల పాపం ఏంటో తెలుసా? గర్వమే. ఆ గర్వం చేత నువ్వు అన్ని పాపాలు చేస్తావు. పాపాలకి మూల పాపం గర్వం అండి. గర్వంతోనే మనం ఏదైనా చేస్తాం, గర్వంతోనే మనం ఏ తప్పుడు పనైనా చేస్తాం. కాబట్టి గర్వం మొదట ప్రవేశిస్తుంది. గర్వం ద్వారా అనేక పాపాలు ప్రవేశిస్తాయి. గర్వం ద్వారానే మనం అన్ని తప్పులు చేస్తాం. గర్వం ద్వారానే ఈరోజు రాజ్యాలు, కుటుంబాలు విడిపోతున్నాయి. గర్వం ద్వారానే ఈరోజు చాలా నష్టాలు జరుగుతున్నాయి.